సో నిన్నటి సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఎవరు చెప్తారండి? Yesterday we have discussed about creation of company, ఓకే, assign company code to కంపెనీ కోడ్ యా ఇంకా and credit maximum limit of credit limit. ఓకే, నిన్న ఎవరు స్క్రీన్ షాట్స్ ఎవరు పెట్టలేదయ్యా? స్టక్ అయ్యారా ఎవరైనా? స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పాను కదా నిన్న, చాలా తక్కువ మంది పెట్టారు. ఏమీ అర్థం కాలేదా? చాలా తక్కువ మంది స్క్రీన్ షాట్స్ పెట్టారు చాట్లో. ఓకే, సో చెప్పండి, ఎవరైనా స్టక్ అయినారా? ఎక్కడ అందరూ సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? ఫస్ట్ సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళందరూ చాట్లు వేసని పెట్టండి ఒకసారి. సో ఎవ్రీవన్ టేకింగ్ సర్వర్ యాక్సెస్ ఆర్ నాట్? సర్వర్ యాక్సెస్ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళు చాట్లో ఎస్ అని పెట్టండి ఫస్ట్. ఓకే, సో సర్వర్ యాక్సెస్ తీసుకొని కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి చాట్లో. సర్వర్ యాక్సెస్ తీసుకొని కంప్లీట్ చేసిన వాళ్ళు చాట్లో ఎస్ అని పెట్టండి ఒకసారి. కంప్లీటెడ్ అని పెట్టండి. కంప్లీటెడ్ అని పెట్టండి. సర్వర్ యాక్సెస్ తీసుకొని ఓకే, నేను ఇచ్చిన అసైన్మెంట్స్ ఏమైతే ఉన్నాయో సో అవి కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్లీటెడ్ అని పెట్టండి. ఓకే, కంప్లీట్ చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ పెట్టాలి కదండి. స్క్రీన్ షాట్స్ కావాలి మనకి. ఎవ్రీవన్ నీడ్ టు సెండ్ ద స్క్రీన్ షాట్. ఓకే, అందరూ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాలి. స్క్రీన్ షాట్స్ పెడితేనే మనకి క్లారిటీ వస్తుంది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది. ఓకే, దగ్గర 10 మెంబర్స్ వరకు చేసినట్టున్నారు. మిగతా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా చేయటానికి? ఎనీ ఇష్యూస్ ఆర్ హావ్ యూ స్టక్ ఎనీవేర్? ఎవరైనా స్టక్ అయ్యి ఉన్నారా ఎక్కడైనా? ఓకే, సో ప్లీజ్ సెండ్ ద స్క్రీన్ షాట్స్ ఇమీడియట్గా. స్క్రీన్ షాట్స్ పెట్టండి. ఓకే, ఈరోజు మనం గ్లోబల్ సెట్టింగ్స్ అనే కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో గ్లోబల్ సెట్టింగ్స్, సో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం కంపెనీ క్రియేట్ చేయటం, కంపెనీ కోడ్ క్రియేట్ చేయటం, బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయటం, ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేయటం, ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేయటం, అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా క్రియేట్ చేయటం, సో అలాగే మీరు సెగ్మెంట్ని క్రియేట్ చేయటం, సో ఎలాగా అన్నది చేసాం. ఓకే, మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ప్రీవియస్ వీడియో చూసుకొని, సో ప్రీవియస్ వీడియో ఇక్కడ ఇచ్చాం ఆల్రెడీ, చార్ట్లో వస్తాయి మీకు ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా. ఓకే, అన్ని చార్ట్లో ఉంటాయి. సో సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు వెంటనే సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సర్వర్ యాక్సెస్ డీటెయిల్స్ కూడా పెట్టాను. సో నిన్నటి క్లాస్ ఎవరైనా మిస్ అయ్యి ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యామన్న వాళ్ళు నిన్నటి క్లాస్ సంబంధించి ఇక్కడ ఆల్రెడీ చార్ట్లో ఉన్నాయి. ఈ వీడియో మళ్ళీ నేను పంపిస్తున్నాను మీకు. ఓకే, సో వెంటనే మీరు
సో ఈ వీడియోని చూసి మీరు చేసేయండి త్వరగా. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే. చేసిన తర్వాత అందరూ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాలి. సో స్క్రీన్ షాట్స్ పెట్టకపోతే మనకి తెలియదు బేసిక్గా. సో స్క్రీన్ షాట్స్ పెట్టాలి. సో స్క్రీన్ షాట్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి యాక్టివిటీ ఇక్కడ స్క్రీన్ షాట్స్తో ఉండాలి మనకి. ఓకే, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది మన టీం చెక్ చేస్తూ ఉంటుంది బేసిక్గా. ఓకే, సో కాబట్టి స్క్రీన్ షాట్స్ వర్క్ అయిపోయిన వెంటనే స్క్రీన్ షాట్స్ ఇక్కడ ఇలా పెట్టారు చూడండి. సో ప్రతి బ్యాచ్లోనూ మనకు స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు. ఈ బ్యాచ్లో ఎందుకో మరి పెట్టలేదు, నాకు తెలియదు ఎందుకో. బట్ స్క్రీన్ షాట్ ఇమీడియట్గా ఉండాలి. ఓకే, సో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అండ్ ఏ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో ఉన్నాయి అనేది చూద్దాం ఫస్ట్. సో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ నిన్న అయిపోయినాయండి. So yesterday we discussed about the enterprise structure configurations and it's clearly over. So today the topic is global settings. Here some of the configurations we need to do in our SAP system. So global settings configurations lo basic ga manam chusnatlaithe first configuration manaki first configuration define fiscal year variant. So define fiscal year variant OB29. Assign fiscal year variant to company code OB37. స్క్రీన్ కనిపిస్తలేదు సార్. ఓకే, చూడండి ఇప్పుడు కనబడుతుందా స్క్రీన్? అవి నౌ ఇస్ ఇట్ విజిబుల్ ఆర్ నాట్? Yeah, sir, we can. Yes, sir. Okay, fine. Okay, let me add a few people because the left. Okay, so first define fiscal year variant, then assign fiscal year variant to company code. Okay, so then define posting period variant. So OB BO, then assign వీటిలో పెట్టాలి అందరూ కూడా. Everyone keep your audio mute. Assign posting period variant to company. Okay, so define fiscal year variant, assign fiscal year variant to company code OBBP, and next వచ్చేటప్పటికి opening and closing periods. Opening and closing periods. Okay, OB52. So next thing is next వచ్చేటప్పటికి మనకి so define document types. Okay, define document types OBA7. So document types OBA ఇక్కడ దాకా చేద్దాం. డిఫైన్ ఫీల్డ్ స్టాటస్ వేరియబుల్ చేద్దాం. OBC4 assign field status variant to company code OBC4. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్ని గుర్తుపెట్టుకోండి, చదవండి ఒకసారి 2 minutes, ఎందుకంటే టెర్మినాలజీ మీకు అర్థం కాదు. ఒకసారి చదవండి ఇది.
క్లాస్ జరుగుతుంది. క్లాస్ తర్వాత ఓకే. సో అందరు చదివారా? ఓకే, అందరూ చదివారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియన్స్. అందరూ కూడా మీట్లో పెట్టారు. So everyone keep your audio mute please. Okay, the first configurations so we need to do is global settings configuration lo first configuration manaki okay, so fiscal year variant ni మనం క్రియేట్ చేయాలి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? సో ఇది పక్కన నేను టీ కోడ్ అనమాట, ఇది టీ కోడ్ ఇచ్చాను, టీ కోడ్ అంటాను దీన్ని. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జనరల్గా మనకి అకౌంటింగ్ పీరియడ్ అంటారు, తెలుసా మీకు అందరికీ కూడా. సో అకౌంటింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయండి? సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31st డిసెంబర్ కల్లా క్లోజ్ అవుతుంది. 31st డిసెంబర్ కల్లా మన బుక్స్ ఆఫ్ అకౌంట్ క్లోజ్ అవుతుంది. అంటే ఏంటి? 12 months అన్నమాట మొత్తం. ఓకే, సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఓబీ మార్చ్ ఏంటండి? మార్చ్ 31st. సారీ 31st మార్చ్ కల్లా మన బుక్స్ ఆఫ్ క్లోజ్ అవుతుంది, అంతే కదా? రైట్. సో మనకి 1st ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి 31st అంటే 12 months కదా. సో 12 months మొత్తం టోటల్ గా 12 months అంతే కదా. అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో 12 పోస్టింగ్ పీరియడ్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్. మరి ఎస్ఏపిలో సో ఎస్ఏపిలో మనకి టోటల్ గా మనకి ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయంటే 16 పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారు. ఓకే, ఎస్ఏపిలో మొత్తం టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారు? 16 పోస్టింగ్ పీరియడ్స్, నాట్ 12 అన్నమాట. సో ఎస్ఏపిలో మనకి ఓవరాల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయంటే 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 16 పోస్టింగ్ పీరియడ్స్. ఈ 16 పోస్టింగ్ పీరియడ్స్ లో మామూలుగా జనరల్ గా అయితే 12 అనేది నార్మల్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకే, సో 12 ఏమో నార్మల్ గా రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, 4 ఏమో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. సో టోటల్ గా మనకి 16 పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారన్నమాట. సో కాబట్టి మనకి ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయని అడిగితే 16 పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారు. అంటే 12 ఏమో నార్మల్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, 4 ఏమో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. నా క్వశ్చన్ ఏంటంటే వై స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? సో ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? సో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? సో ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మనకి ఇవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొన్ని రీజన్స్ అన్నమాట. సో అక్రూవల్ అండ్ డిఫరల్ ఎంట్రీ పోస్టింగ్. సో అక్రూవల్స్ ఉంటాయి, మన అక్రూవల్స్ పోస్టింగ్స్, డిఫరల్ పోస్టింగ్స్ ఉంటాయి. అలాగే మనకి ఆడిట్ కరెక్షన్స్
సో ఎనీ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, అలాగే ట్యాక్స్ కరెక్షన్స్ ఏమన్నా ఉంటే సో వీటి కోసం అడిషనల్ గా మనకి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఇచ్చారండి. అంటే ఏంటి, మనకి ఈవెన్ బుక్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ అయ్యేది 31st March క్లోజ్ అయిపోతుంది. తర్వాత కూడా నీకు అడిషనల్ గా 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారు. అంటే ఏంటి, ఫ్యూచర్ లో మనం బుక్స్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు జనరల్ గా వచ్చేటప్పటికి బుక్స్ ఆఫ్ అకౌంట్ మనకి ఇండియాలో ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇవి మనకి ఇక్కడతో అయిపోతుంది బుక్స్ ఆఫ్ అకౌంట్. ఓకే, సో మనకి అడిషనల్ గా ఇంకా మార్చ్ తర్వాత ఏంటిది, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు నువ్వు పీరియడ్స్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఏమైతే ఉన్నాయో ఇవి ఎక్స్ట్రా ఇచ్చారు నీకు ఎస్ఏపిలో. అంటే ఈవెన్ మనకి ఫైనాన్షియల్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఓకే, మళ్ళీ నేను ఆగస్టులో జూలై మంత్ లో రాంగ్ కరెక్షన్ చేశాను, కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఆడిటర్ వచ్చి జూలైలో తప్పు ఉంది అంటే సో ఇది జూన్ లో వచ్చి చెప్పాడు నీ ఆడిటర్ వచ్చి జూన్ లో చెప్పాడు. ఓకే, సో ఈ నీ ఆడిటర్ జూన్ లో వచ్చాడు అనమాట. జూన్ లో వచ్చి ఆగస్ట్ మంత్ లో తప్పు ఉందని చెప్పాడు. ఓకే, దీంట్లో కరెక్ట్ చేయాలన్నాడు. ఎస్, ఇప్పుడు ఈ పీరియడ్ అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేసి ఇందులో కరెక్ట్ చేస్తాం మనం. అంటే ఏంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనకి సో ఈవెన్ పాస్ట్ పీరియడ్స్ లో ఏమైనా రాంగ్ ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఎస్ఏపిలో ఈ ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనే ఆప్షన్ ఇచ్చారు మనకి. ఓకే, జనరల్ గా అయితే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. సార్ ఒక డౌట్ సార్, జూలైలో క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ని జూన్ లో క్యాన్సిల్ చేస్తాను కదా సార్? ఏదండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ స్పెషల్ పోస్ట్. నేను ఏమన్నానంటే ఆడిటర్ అనేవాడు జూన్ లో వచ్చాడు అనుకో, అవును, బుక్స్ ఆఫ్ అకౌంట్ వాడు చెక్ చేస్తాడు, బుక్స్ అన్ని చెక్ చేస్తాడు కదా, ఆడిటర్ వచ్చి అన్ని చెక్ చేస్తాడు కదా 12 months కరెక్ట్ గా ఉన్నాయి లేదా అన్నది. అవును సార్. ఓకే, ఆడొచ్చి అక్టోబర్ లో అన్నాడు అనుకో, ఈ అక్టోబర్ లో రాంగ్ పోస్టింగ్ చేస్తే దీన్ని కరెక్ట్ చేయాలన్నాడు అనుకో. అవును సార్. సో ఇది ఎన్నో పీరియడ్, ఇది 12 అయిపోయింది, ఇదేంటి 13, 14, 15th పీరియడ్. ఇదే పీరియడ్ ఇది దేంట్లో చెప్పాను నేను ఇప్పుడు, అక్టోబర్. అంటే 8th పీరియడ్. అంటే ఏంటి, ప్రీవియస్ పీరియడ్ ఓపెన్ చేసుకొని ఈ పీరియడ్ ఓపెన్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కదా. సో ఇక్కడ చూడండి, సో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 16 పోస్టింగ్. అంటే జూలై వరకు నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఈవెన్ ఆఫ్టర్ క్లోజింగ్ తర్వాత మాత్రమే. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడున్నాం, డిసెంబర్ లో ఉన్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని అక్టోబర్ లో కోసేయాలంటే ఆగస్ట్ లో వచ్చే ఎంట్రీస్ మనం క్లియర్ చేసుకోవాలి, తప్పుల్ని కరెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీన్ని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది ఆఫ్టర్ క్లోజింగ్ తర్వాత, ఇయర్ ఎండ్ క్లోజింగ్ తర్వాత మాత్రమే, అంతేగాని ఇప్పుడుగా. ఓకే, ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఈవెన్ మీరు ఇయర్ ఎండ్ తర్వాత అంటే మార్చ్ క్లోజ్ అయిపోయింది, బుక్స్ క్లోజ్ అయిపోయినాయి, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ అయిపోయినాయి, రిపోర్ట్స్ అయిపోయినాయి అప్పుడు. అంతేగాని ఇప్పుడు నేను డిసెంబర్ మంత్ లో ఉన్నా, నేను ప్రీవియస్ మంత్ లో కరెక్ట్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ చేసుకోవచ్చు. పీరియడ్ జస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి, అంతేగాని స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ సంబంధం లేదు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎప్పుడు సంబంధం ఉంది, క్లోజింగ్ తర్వాత. ఓకేనా. సో కాబట్టి ఎస్ఏపిలో మనకి సో మొత్తం మనకి ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారు అంటే టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఇచ్చారు. ఈ 16 పోస్టింగ్ పీరియడ్స్ దేనికి అంటే దీనికోసం. ఓకే, సో కాబట్టి మనకి బుక్స్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనం సో పీరియడ్స్ అనేవి ఎస్ఏపిలో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఏ మంత్ లో ఉన్నాము అంటే 9th month లో ఉన్నాం జనరల్ గా, అంతేగాని 12th month అనకూడదు టక్కున. ఎందుకంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ అయ్యేదే ఏప్రిల్ నుంచి లెక్కేసుకోవాలి మనం ఏదో చేస్తున్నా సరే. మరి ఇక్కడ చూడండి, ఇక్కడతో మనకి చూడండి, ఇక్కడతో మనకి సో ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 2023 కంప్లీట్ అయిపోయింది, అవునా కదా. ఇక్కడతో డిసెంబర్ తో 2023
కంప్లీట్ అయిపోయింది. సో ఇది 2024 ఇది. జాన్ అంటే ఏంటి మనకి 2024 స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడితో మనకి 2023 అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడితో మనకి సో 2023 అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్తో మనకి 2023 అనేది కంప్లీట్ అయిపోయింది. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అన్నది ఇక్కడితో మనకి ఏంటిది 2024 అనేది స్టార్ట్ అయింది. అంటే ఇయర్ షిఫ్ట్ అనేది జరిగింది ఇక్కడ. సో మనకి ఇయర్ షిఫ్ట్ అనేది ఇండియన్ కంపెనీ కోడ్స్లో ఆల్మోస్ట్ ఇయర్ షిఫ్ట్ ఉంటుంది. ఎందుకంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి మనకి ఇయర్ షిఫ్ట్ అని ఉంటుంది. ఇయర్ షిఫ్ట్ని ఎప్పుడు కూడా మనం సో -1తో డినోట్ చేస్తాం. సో ఇయర్ షిఫ్ట్ ఎప్పుడు కూడా మైనస్తో డినోట్ చేస్తారు. -1 అంటారు. -1 అంటే 1 ఇయర్ బ్యాక్ అనమాట. ఓకే, సో ఇది బేసిక్గా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇయర్ షిఫ్ట్ అనేది మన ఇండియా. అదే మనం యుఎస్ఏ కంపెనీ కోడ్స్ చూసుకున్నట్లయితే సో వీటికి ఇయర్ షిఫ్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్ 1 జాన్ నుంచి స్టార్ట్ అయ్యి 31 డిసెంబర్ కల్లా మనకి వాళ్ళకి బుక్స్ అనేది క్లోజ్ అయిపోతా ఉంటాయి. ఓకే, సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్ 1 జాన్ నుంచి స్టార్ట్ అయ్యి 31 కల్లా వాళ్ళకి బుక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ ఇయర్ షిఫ్ట్ అనేది లేదండి ఇలా కేసులో. ఓకే, సో వీళ్ళకి ఇయర్ షిఫ్ట్ అనేది లేదు. సో మనకి ఇయర్ షిఫ్ట్ అనేది ఉంది. ఓకే, సో యుఎస్ఏ కంపెనీ కోడ్స్ ఏంటంటే ఇయర్ షిఫ్ట్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్ 1 జాన్ నుంచి స్టార్ట్ అయ్యి 31 అంటే 12 మంత్స్ ఇక్కడే వచ్చేసి వీళ్ళకి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళదు. ఇది 2024కి వెళ్ళదు. మనకి డిసెంబర్తోనే 12 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది. మన ఇండియన్ కంపెనీ కోడ్స్ ఏప్రిల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో బేసిక్గా మనకి ఎస్ఏపిలో 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఓకే, 16 పోస్టింగ్ పీరియడ్స్ దేనికి అంటే ఈ రీజన్స్. ఓకే, మనకి ఇయర్ షిఫ్ట్ అనేది సో ఇండియన్ కంపెనీ కోడ్స్కి ఇయర్ షిఫ్ట్ అనేది ఉంటుంది. -1తో డినోట్ చేస్తారు. అది యుఎస్ఏ లాంటి కంపెనీ కోడ్స్కి ఇయర్ షిఫ్ట్ అనేది ఉండదు. ఓకే, యుఎస్ఏ లాంటి కంపెనీ కోడ్స్కి ఇయర్ షిఫ్ట్ అనేది ఉండదు. క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3. ఓకే, సో మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్లు చాలా ఉంటాయి. V3, V4, V6, V5 లా చాలా ఉంటాయి. కంట్రీని బట్టి కొన్ని కంట్రీస్లో ఏంటంటే బేసిక్గా బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ చేసేది జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్లో కూడా స్టార్ట్ అవుతాయి. కొన్ని కంట్రీస్లో జూన్, జూలైలో కూడా స్టార్ట్ అవుతాయి. జపాన్ లాంటి కంట్రీస్. సో మరి వాళ్ళకి కూడా వేరియంట్ వేరే ఉంటుంది అనమాట. సో వేరియంట్స్ ఆర్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఎస్ఏపి. సో వేరియంట్స్ అనేవి ఎస్ఏపిలో ప్రీ డిఫైన్డ్ అనమాట. ఎస్ఏపిలో వేరియంట్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసినవే. అంటే ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ఎస్ఏపిలో ఉన్నాయి. కొన్ని వేరియంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీస్కి జనరల్గా సో ఏ వేరియంట్ని ఇండియన్ కంపెనీకి జనరల్గా సో ఏ వేరియంట్ని మనం రికమెండ్ చేస్తారంటే సో V3 అనే వేరియంట్ రికమెండ్ చేస్తారు ఇండియన్ కంపెనీ. సో అలాగే యుఎస్ఏ కంపెనీస్కి జనరల్గా సో K4 అనే వేరియంట్ని మనకి ఉండదు అనమాట. K4 అంటే యుఎస్ఏ కంపెనీకి. ఇండియన్ కంపెనీకి జనరల్గా వేరియంట్ ఏంటి V3 వేరియంట్ అనమాట. ఓకే, సో కాబట్టి V3 వేరియంట్ అనేది ఇండియన్ కంపెనీస్కి జనరల్గా యూజ్ చేసే వేరియంట్. అలాగే మనకి K4 వేరియంట్ అనేది ఫారిన్ కంట్రీస్లో జనరల్గా యూజ్ చేసే వేరియంట్ వచ్చేటప్పటికి సో యుఎస్ఏకి K4 వేరియంట్ని యూజ్ చేయాలి. అలాగే V6 అని K6 అని ఇలా చాలా వేరియంట్స్ ఆల్రెడీ ఎస్ఏపిలో ప్రీ డిఫైన్డ్ అంటే ఎవరి కంట్రీకి సంబంధించిన వాళ్ళ కంట్రీకి సంబంధించిన వేరియంట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఎస్ఏపిలో. ఓకే, సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది మనం ఏ మంత్లో ఉన్నాము అంటే 9th మంత్లో ఉన్నాం. అంటే 9th మంత్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేసి ఉండాలి ఎస్ఏపిలో. సో ఎప్పుడైనా సరే ఎస్ఏపిలో ఏంటంటే పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అండి. ఇక్కడ మనకి ఒకటి ఉంది ఇక్కడ పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది సో ఎవ్రీ మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ చేస్తూ ఉంటారు ఈ యాక్టివిటీ. ఓకే,
సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇది. సో ఎవ్రీ మంత్ చేస్తారు. పీరియడ్ ఓపెన్ చేయడంతోనే స్టార్ట్ అవుతుంది మనకి. సో మనకి పీరియడ్ ఇప్పుడు 9th మంత్లో ఉన్నాం కాబట్టి డిసెంబర్ అయిపోయిన తర్వాత మనం ఈ పీరియడ్ని ఓపెన్ చేయాలి, ఈ పీరియడ్ని క్లోజ్ చేయాలి. పీరియడ్ ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడం దాని మీనింగ్ ఏంటంటే, సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం క్లోజ్ చేసి, అంటే డిసెంబర్ మంత్ వరకు మన ఏమైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో అన్నిటిని క్లోజ్ చేసి, సో జనవరి పీరియడ్ మనం ఓపెన్ చేసినట్లు లెక్క అనమాట. అంటే ఇక్కడ వరకు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెడీ అయిపోతుంది. అంటే 9 మంత్స్కి మనకి టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందని తెలిసిపోతుంది, ఎంత లాస్లో ఉన్నామని తెలిసిపోతుంది. అలాగే మనం ఓవరాల్గా మనకి బ్యాలెన్స్ షీట్ ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలిసిపోతుంది అనమాట ఇక్కడతో. కాబట్టి బుక్స్ క్లోజ్ చేయటం, ఎవ్రీ మంత్ బుక్స్ క్లోజ్ చేస్తాం. అంటే ఈ మంత్ క్లోజ్ చేసిన తర్వాత ఈ మంత్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఈ మంత్ క్లోజ్ చేసిన తర్వాత ఈ మంత్ ఓపెన్ చేస్తాం, తర్వాత ఈ మంత్ క్లోజ్ చేసిన తర్వాత ఈ మంత్ ఓపెన్ చేస్తాం. అంటే ఏంటి, సో ఎవ్రీ మంత్ ఒక అంటే ఇప్పుడు ఈ మంత్లో ఉన్న డిసెంబర్ మంత్ క్లోజ్ చేసిన తర్వాత జనవరిలోకి వెళ్తాం, తర్వాత జనవరి ఎండింగ్, జనవరి క్లోజ్ చేసిన ఫిబ్రవరి. అంటే ఏ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఆ మంత్లోనే పోస్ట్ చేస్తాం, కానీ ప్రీవియస్ మంత్లో పోస్ట్ చేయము, ఫ్యూచర్లో కూడా పోస్ట్ చేయము. సో అంటే రేర్ కేసులో తప్పిస్తే జనరల్ కేసులో అయితే ఇప్పుడు మనం జనరల్గా ఈ మంత్లోనే ఉన్నాం కాబట్టి ఈ మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్ టచ్ అయ్యము, ఈ మంత్ సంబంధించిన ట్రాన్సాక్షన్ టచ్. ఏ మంత్లో ఉంటే ఆ మంత్లోనే మనం పోస్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ మంత్లో కరెక్ట్ చేయాలంటే అప్పుడు ఈ పీరియడ్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ రాంగ్ ఉంది, కరెక్ట్ చేయాలంటే ఈ పీరియడ్స్ ఓపెన్ చేసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి మంత్ ఎండింగ్ యాక్టివిటీ, పీరియడ్ ఓపెన్ చేయటము, పీరియడ్ క్లోజ్ చేయటం. అంటే ఏ మంత్ సంబంధించిన ఆ మంత్లోనే పోస్ట్ చేస్తాం అనమాట జనరల్గా. సో అది బేసిక్గా. ఒకవేళ ప్రీవియస్ మంత్ పోస్ట్ చేయమన్నారు అనుకోండి, ఇందులో కూడా పోస్ట్ చేయమన్నారు అనుకోండి, సో అప్పుడు అప్రూవల్ తీసుకోవాలి మీరు. సో మీ సీనియర్స్, వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా, సో ఎవరైతే అడిగారో రిక్వెస్ట్, సో యూజర్స్ సీనియర్స్ దగ్గర నుంచి ఒక ఈమెయిల్ లెటర్ తీసుకొని, సో ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, అది బిజినెస్ జస్టిఫికేషన్ ఉందా లేదా, రీజన్ ఏంటి, అవన్నీ మనకి కరెక్ట్గా ఉందా లేదా, స్మూత్ ఫ్లో ఆఫ్ బిజినెస్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, అది వాడి ఇష్టం వచ్చినట్టు వేసాడా అన్నది మనం చూసుకుంటాం. అన్ని చెక్ చేసుకొని మనం ఓకే అంటేనే అప్పుడు మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. అంతేగాని ఎలా పడితే అలా ఓపెన్ చేయం. రియల్ టైంలో పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది చాలా సెన్సిటివ్ యాక్టివిటీ. ఇది క్లయింట్ లెవెల్ అనమాట. సో కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పీరియడ్స్ ఓపెనింగ్ చేయమంటే టక్కున ఓపెన్ చేసేది కాదు. ఫస్ట్ మనం రీజన్ ఐడెంటిఫై చేయాలి. సో వై వీ నీడ్ టు ఓపెన్ ద పీరియడ్స్, అది బిజినెస్ జస్టిఫై చేసే విధంగా ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో తప్పు చేశాడు నేను పోస్ట్ చేసుకుంటా అంటే అప్రూవల్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, అంతేగాని నువ్వు నీ మీద రిస్క్ వేసుకోకూడదు. సో కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది. పీరియడ్ ఓపెన్ చేయడము, పీరియడ్ని క్లోజ్ చేయడము అనేది వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని. అండ్ ఎవ్రీ మంత్ కూడా పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, అలాగే పీరియడ్ని క్లోజ్ చేస్తాం రెస్పెక్టివ్ మంత్ది. కాబట్టి ఇది మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్లో వస్తాయి. ఇండియన్ కంపెనీస్కి వేరియంట్ V3, అలాగే యుఎస్ఏ కంపెనీకి వేరియంట్ వచ్చేటప్పుడు K4 అనమాట. సో ఒక ఫిస్కల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసిన తర్వాత, అంటే వన్స్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, సో ఫిస్కల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, లింకేజ్ అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ వన్స్ ఫిస్కల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో మరి క్వశ్చన్ ఏంటంటే, ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు, ఒక బిజినెస్ సినారియో చిన్నదే. ఓకే, సో ఒక బిజినెస్ సినారియో చిన్నదే. సో ఇక్కడ బేసిక్గా మనం చూసినట్లయితే, ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సినారియో. సో ఐ హ్యావ్ 5 company codes. Okay, one variant is there. So variant V3. నా దగ్గర 5 company codes ఉన్నాయి, V3 variant. Okay, so shall I assign this V3 variant to all company codes? అన్నది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇది ఒక చిన్న ఇంటర్వ్యూలో అడిగారు. We can assign, sir. ఓకే, చెప్పాలి. We can assign to all company codes, sir.
సార్ అసైన్ చేయొచ్చు సార్, ఏం సార్? అసైన్ చేయొచ్చు సార్. ఓకే. ఫైవ్ కంపెనీస్ ఇండియన్ అయితే అసైన్ చేయొచ్చు సార్. These 5 company codes are located in India. Then only we can assign. Rest of the case we cannot, because so V3 variant అంటేనే మనకి దీని మీనింగ్ ఏంటండి? ఇండియా ఇండియా లొకేషన్ 1st April నుంచి 31st March వరకు అని అంటాం. ఓకే, నేను ఐ డిడెంట్ సే దిస్ కంపెనీ కోడ్స్ ఆర్ లొకేటెడ్ ఇండియానా కాదా అని నీకు చెప్పలేదు నేను, అవునా కదా? సో V3 వేరియంట్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది 1st Jan నుంచి స్టార్ట్ అయ్యి 31st December తో క్లోజ్ అయ్యి 4 స్పెషల్ హోస్టింగ్ పీరియడ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏమన్నాను? V3 వేరియంట్ అన్నా. అంటే V3 వేరియంట్ అనేది అప్లికబుల్ అయ్యేది ఓన్లీ ఇండియన్ కంపెనీ కోడ్సే కదా. మరి నేనేమన్నాను? 5 కంపెనీ కోడ్స్ అన్నా. అందులో ఇండియా ఎన్ని ఉన్నాయని చెప్పానా? అదే సార్. ఓకే, కొన్ని ఇండియా ఉండొచ్చు, ఫారెన్ కంట్రీస్ ఉండొచ్చు. అలాంటప్పుడు V3 వేరియంట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, సో V3 వేరియంట్ ఈస్ రికమెండెడ్ ఓన్లీ ఫర్ ఇండియన్ కంపెనీ కోడ్స్, నాట్ ఫర్ అదర్స్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగారు. ట్రిక్కీ లాగా ఏం లేదు, జస్ట్ నార్మల్ క్వశ్చనే. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం వేరియంట్ని డిఫైన్ చేసిన తర్వాత, ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనం డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బి, సో వీ నీడ్ టు అసైన్ దిస్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్ అనమాట. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ నెక్స్ట్? ఇంకా ఓకే, నెక్స్ట్ ఏంటండి? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్? వై దిస్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈస్ రిక్వైర్డ్? చెప్పండి. This variant will help to open and close the periods Right. for posting transactions. Exactly. Okay, so this posting period variant is helpful to open and closing the periods. అంటే పీరియడ్ ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మనకు ఒక వేరియంట్ అనేది కావాలి. ఓకే, సో దాన్నే మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది V3 వేరియంట్. ఇది జనరల్గా ఏంటంటే 1st April నుంచి V3 వేరియంట్ ఆల్రెడీ డిఫైన్డ్. బట్ ఇదేంటంటే పీరియడ్ని ఓపెన్ చేయాలంటేనే ఒక వేరియంట్ కావాలి మనకి. ఓకే, సో ఈ వేరియంట్ లేకపోతే మనకి పీరియడ్ని ఓపెన్ చేయలేము, పీరియడ్ని క్లోజ్ చేయలేము. ఇది టీ కోడ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ టీ కోడ్స్. సో ఇన్ ఆర్డర్ టు ఓపెన్ అండ్ క్లోజ్ ద periods, we need one variant. So without this variant, so we cannot open or close the books. ఓకే, సో కాబట్టి మనకి ఈ వేరియంట్ అనేది లేకపోతే మన ఎస్ఐపిలో పీరియడ్ని ఓపెన్ చేయలేము, క్లోజ్ చేయలేము. కాబట్టి పోస్టింగ్ పీరియడ్ అనేది మస్ట్ అనమాట. సో పోస్టింగ్ పీరియడ్స్ అనేది మస్ట్. ఈ పోస్టింగ్ పీరియడ్స్ లేకపోతే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది లేకపోతే అసలు నువ్వు పీరియడ్ని ఓపెన్ చేయలేవు, అలాగే పీరియడ్ నువ్వు క్లోజ్ కూడా ఎస్ఐపిలో చేయలేవు అనమాట. ఓకే, సో కాబట్టి పీరియడ్స్ ఎప్పుడైనా సరే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని కూడా మనకి క్రియేట్ చేసిన తర్వాత సో కంపెనీ కోడ్కి మనం అసైన్ చేసుకోవాలి.
అన్ని చూడండి, లింకేజెస్ మొత్తం ఒకదాంతో కంపెనీ కోడ్స్తో లింక్ అయ్యాను చూసారా. ఓకే, మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఇప్పుడే చెప్పాను నేను. సో మంత్ ఎండ్ అంటే మనకి మనకి సో ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్. మన మంత్ ఎండింగ్ అంటే ఈ మంత్ సంబంధించి, ఈ మంత్ ఏంటిది మనకి, సో డిసెంబర్లో ఉన్నాం. డిసెంబర్ అంటే 9th మంత్ ఉన్నాం. 9th మంత్ ఓపెన్ చేసి ఉంటుంది రియల్ టైంలో. సో మనకి క్లోజ్ ఎప్పుడు చేస్తాము, మంత్ ఎండ్ డిసెంబర్ 31st కల్లా బుక్స్ క్లోజ్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది. ఓకే, అలాగే మనకి 10th మంత్ అనేది మనం ఎస్ఐపిలో ఓపెన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ సో పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏదైతే ఉందో, సో ఇది వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో వస్తుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? We use it to display hidden some fields in the transactions posting. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఎస్, ఓకే, ఎస్. ఈ జనరల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఇలా చదువుకుంటా ఉంటే గుర్తుండదు మీకు. ఈ ఎగ్జాంపుల్ అయితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంది. ఒక ఎగ్జామ్ ఫామ్ ఉంది. ఓకే, ఒక ఎగ్జామ్ ఫామ్ ఉంది. సో ఈ ఎగ్జామ్ ఫామ్లో మీకు ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, తర్వాత లాస్ట్ నేమ్ అని ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఓకే, తర్వాత మనకి ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ ఎగ్జామ్. ఓకే, సో ఫీ. ఓకే, అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ అని ఉంది. ఓకే, సో ఇవి మనకి ఎగ్జామ్ ఫామ్లో ఉన్నాయనుకుందాం. ఫైనల్గా ఇక్కడ ఏముంటుంది, సబ్మిట్. అంతేగా, సబ్మిట్. సో జనరల్గా యూజర్స్ మనం అందరం దీని బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ రాస్తారు కదా, ఇవన్నీ సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయినట్టు నెంబర్ జనరేట్. అదే బ్యాక్ ఎండ్లో ఏదో సంథింగ్, ఏదో కాన్ఫిగరేషన్ ప్రోగ్రామ్ రాసుకుంటారు. ఓకే, ఫస్ట్ నేమ్, సో ఇది మ్యాండేటరీ. ఓకే, లాస్ట్ నేమ్ ఇది మనకి ఆప్షనల్. సో డేట్ ఆఫ్ బర్త్ ఇది మనకి మ్యాండేటరీ. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్, సో ఇది మనకి ఆప్షనల్, ఇది కూడా మ్యాండేటరీయే. ఓకే, అలాగే ఫీజు కంపల్సరీ మ్యాండేటరీ ఇది. ఓకే, మ్యాండేటరీ. క్వాలిఫికేషన్, సో ఇట్స్ అన్ ఆప్షనల్. ఇప్పుడు చెప్పండి, నేను అన్ని ఫిల్ చేశాను, ఇది ఫిల్ చేశా, ఇది ఇచ్చాను, ఓకే, ఇది ఇచ్చాను. ఈ మ్యాండేటరీ ఫీల్డ్ ఉన్నది ఇవ్వలేదు. ఇది ఇవ్వకుండా నేను సబ్మిట్ చేస్తున్నా, టక్ టక్ మనం క్లిక్ చేస్తున్నా, అవుతుందా? No sir, mandatory we have to fill. అంటే ఏంటి, మ్యాండేటరీ అంటే కంపల్సరీగా ఇవ్వాలనే కదా అర్థం. మరి ఇది ఇవ్వకపోతే, ఇది ఇవ్వకుండా సబ్మిట్ అయిపోద్దా? No sir, we can't able to submit. ఇది లాస్ట్ నేమ్, ఇది ఆప్షనల్ ఫీల్డ్, సబ్మిట్ అయిపోతుంది. అర్థమైందా? అంటే ఏంటి దీని అర్థం, మ్యాండేటరీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ, అది ఇవి ఆప్షనల్, అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా పోస్ట్ అవుతుంది. అట్లాగే రేపు పొద్దున ఓ ట్రాన్సాక్షన్ బుకింగ్ చేసేటప్పుడు, ట్రాన్సాక్షన్ బుక్ చేసేటప్పుడు ఎస్ఐపిలో రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్ ఇలా ఉంటాయి కదా. సో మనం రెంట్ పెయిడ్ అని చెప్పి ఒక ట్రాన్సాక్షన్ బుక్ చేయాలనుకో ఎస్ఐపిలో. ఓకే, మనకి జిఎల్ అకౌంట్ వచ్చేటప్పటికి రెంట్ 4 series అనమాట. ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా 4 series పెడతా ఉంటారు. అలాగే మనకి బ్యాంక్ జిఎల్ కదా, సో బ్యాంక్ జిఎల్ వచ్చేటప్పటికి 2 series. ఓకే, సో జిఎల్ అంటాం. సో ఇప్పుడు క్లయింట్ ఏమంటాడంటే, రెంట్ అనే దానికి బిజినెస్ ఏరియా ఉండాలంట, కంపల్సరీ మ్యాండేటరీ అంట. అలాగే కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ అంట. అలాగే ఇంకా మనకి ప్రాఫిట్ సెంటర్ కూడా మ్యాండేటరీ అంట. ఓకే, ఆ తర్వాత ఇంకా సో వాల్యూ డేట్ వచ్చేటప్పటికి సో ఆప్షనల్ అంట.
ఓకే, అంటే ఏంటిది జనరల్గా వాల్యుడేట్ కాకుండా ఇంకోటి ఏదైనా ఫీల్డ్ సెగ్మెంట్ అనేది ఆప్షనల్ అన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అలాగే దీనికి కూడా బిజినెస్ ఏరియా మ్యాండేటరీ. ఓకే, అలాగే సో వాల్యూ డేట్ కూడా మ్యాండేటరీ. అంటే బ్యాంక్ జిఎల్స్కి మ్యాండేటరీగా వాల్యూ డేట్ తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు బ్యాంక్లో సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాండేటరీ నేను వచ్చేటప్పుడు ఈ మ్యాండేటరీ ఇవ్వకుండా అంటే బిజినెస్ ఏరియాని ఇగ్నోర్ చేసి నేను ఇవన్నీ ఇచ్చాను పోస్ట్ చేస్తే పోస్ట్ అవుతుందా? పోస్ట్ అవ్వదు. ఎందుకు? సో మ్యాండేటరీ అంటే క్లయింట్ చెప్తాడు నీకు పలానా రెంట్ అనేది చేయాలి, కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ, పలానా రెంట్ అనేది చేయాలి, ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ, పలానా రెంట్ అనేది చేయాలి, సెగ్మెంట్ మ్యాండేటరీ, పలానా చేయాలి, పలానా మ్యాండేటరీ అనేది సో క్లయింట్ చెప్తాడు మనకి. అది ఆ రిక్వైర్మెంట్ మనం బ్యాక్ ఎండ్ లో సెటప్ చేసి ఇక్కడ వర్కౌట్ అవుద్ది, అంతే కదా. సో యూజర్ ఇది పోస్ట్ చేసే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు కూడా యూజర్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో అది మనం బ్యాక్ ఎండ్ లో ఇక్కడ ఇది పలానా ఆప్షనల్ మ్యాండేటరీ పలానా ఇది అని ఎవరు చెప్పారు మీకు? సో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరైతే ఉందో అలా చెప్పారు కాబట్టి ప్రోగ్రామ్ చేసి పెట్టి వెనకాల డిజైన్ చేసి ఇది ఇవ్వకపోతే ఇది కాదు, ఇది కండిషన్ ఇలా చేయాలి అని చెప్పి బ్యాక్ ఎండ్ లో డిజైన్ చేశాను కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. అట్లాగే రేపొద్దున ఏదైనా ట్రాన్సాక్షన్ ఎస్ఏపీలో పోస్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో పలానా జిఎల్కి నేను సో ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ అని చెప్పి ఇచ్చినప్పుడు అది ఇవ్వకపోతే నీకు ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అర్థమైందో లేదా? సో కాబట్టి ఫీల్డ్ స్టేటస్ అనేది ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ ని కంట్రోల్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సో ఫీల్డ్ స్టేటస్ అంటే పోస్ట్ చేసే డాక్యుమెంట్ ని కంట్రోల్ చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ కంట్రోల్ ది డాక్యుమెంట్ పోస్టింగ్ అన్నమాట. అలాగే ఫీల్డ్ స్టేటస్ లో ఏముంటాయంటే ఫీల్డ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ కంటైన్స్ ది ఫీల్డ్ గ్రూప్స్ అన్నమాట. సో ఈ ఫీల్డ్ గ్రూప్స్ అనేవి జిఎల్ తో లింక్ అవ్వడం మూలంగా ఈ సెట్టింగ్ అనేది వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అవుతుంది. ఫీల్డ్ గ్రూప్స్ ఆర్ లింక్డ్ విత్ జిఎల్ అకౌంట్స్. ప్రతి జిఎల్ కి కూడా ఈ ఫీల్డ్ స్టేటస్ లింక్ అయి ఉంటుంది అనమాట. సో అందుకే మనకి ఈ సెట్టింగ్ అనేది అప్లై అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎస్ఏపీలో ఫీల్డ్స్ ని ఆప్షనల్ లోను సప్రెస్ లోను అంటే ఫీల్డ్స్ ఎప్పుడైనా సరే ఆప్షనల్ లోను సప్రెస్ లో పెట్టాలి అంటే ఆప్షనల్ సప్రెస్ మ్యాండేటరీ. ఓకే, ఆప్షనల్ లేదా సప్రెస్ లేదా మ్యాండేటరీ పెట్టాలి అంటే సో మనకి ఫీల్డ్ స్టేటస్ అనేది కావాలి. ఫీల్డ్ స్టేటస్ అనేది కావాలన్నమాట, అది పర్పస్. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ వేరేంటిని క్రియేట్ చేసిన తర్వాత మనం కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫీల్డ్ స్టేటస్ ని మనం ఎస్ఏపీలో OBC4 లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ ని మనం ఎస్ఏపీలో OBC4 లో క్రియేట్ చేస్తాం అన్నమాట. సో అది అసైన్మెంట్ మనం ఎక్కడ చేస్తాము అంటే OBC5 లో అసైన్ చేస్తాం. సో కాబట్టి బేసిక్గా థియరిటికల్ స్టఫ్ ఇది. ఓకే, మీరు చార్ట్లో పెడుతున్న థియరిటికల్ నోట్స్ అంతా కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని కాపీ చేసుకొని ఈరోజు సెషన్ డేట్ వేసుకొని వర్డ్ ఫైల్లో దీన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నా, ఇలా పేస్ట్ చేసుకోండి. సో ఏదైనా సెట్టింగ్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీ ఓన్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు నచ్చినట్టుగా దీన్ని మార్చుకోండి. సో ఇది నోట్స్ అనమాట. మీకు థియరిటికల్ నోట్స్ ఇచ్చిన తర్వాత ఇది చదివేసిన తర్వాత టుమారో నేను మళ్ళీ మీకు ఫ్రెష్గా ఒక మెటీరియల్ పంపిస్తాను. ఫస్ట్ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి ఎలా అయితే పంపించామో సో అలాగే సో నేను ఒక మెటీరియల్ కూడా పంపిస్తాను. అండ్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో సో నిన్నటి సెషన్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు కంప్లీట్ చేసి చార్ట్లో మనకి సో ఇక్కడ ఎలా అయితే పెట్టారో సో ఇది మనకి నేను ఎలా పెట్టాలని చెప్పినాను, సో అది కూడా పెట్టేసేయండి త్వరగా. ఓకే, సో ఇది ఎవరు కంపెనీ కోడ్ క్రియేట్ చేయలేదండి, ఇది రామ్ స్వరూప్. కంపెనీ కోడ్ ఏది? కంపెనీ కోడ్ Yes, sir. I could not able to find that one, but I have created company code and assigned company code, but I could not able to see it. ఓకే, Any reason for that, sir? ఒకసారి చెక్ చేయండి. కంపెనీ కోడ్ అసైన్ చేసి ఉన్నారు, ఒకసారి చెక్ చేయండి. కంపెనీ కోడ్ మళ్ళీ ఒకసారి క్రియేట్ చేయండి, వస్తుంది. అదే 4-5 fields కనిపించట్లేదు సార్. అంటే ఓన్లీ కంపెనీ కోడ్ కాకుండా ఒక 4-5 fields కనిపించట్లేదు. ఇలా రావాలి.
ఓకే, ఒకసారి మళ్ళీ క్రియేట్ చేయండి, అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి వచ్చేస్తుంది ఓకే ఫ్రెష్గా. ఓకే ఓకే, సో మనకి కొంతమంది చేశారు. ఓకే, సో బట్ కొంతమంది చేసి స్క్రీన్ షాట్స్ ఇంకా పెట్టలేదు. సో ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాలండి. ఓకే, సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ట్రాక్ అవుతుంది. ప్రతిదీ కూడా స్క్రీన్ షాట్స్ పెడితే నేను చెక్ చేస్తూ ఉంటాం అన్ని కూడా, ఎవరెవరు చేస్తున్నారు ఏంటి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో కాబట్టి స్క్రీన్ షాట్స్ పెడితే మీకే మంచిది. పట్టించుకోవద్దు అంటే వదిలేస్తుంది అందే ఉంది. ఓకే, కాబట్టి పట్టించుకోవాలి అంటే డెఫినెట్గా స్క్రీన్ షాట్స్ పెట్టాలి. ఓకే, సో టుమారో మనకి సో కాన్ఫిగరేషన్స్ మళ్ళీ గ్లోబల్ సెట్టింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఒకేసారి అన్ని కాన్ఫిగరేషన్స్ కొట్టేస్తే ఇబ్బంది పడతారని చెప్పి థియరిటికల్ చెప్పి తర్వాత కాన్ఫిగరేషన్ చెప్తా ఉంటారు. సో థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ థియరీ సెషన్స్ ఏంటంటే నీకు పర్పస్ తెలుస్తుంది, ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామో అనే పర్పస్ తెలిస్తే నీకు ఎస్ఏపిలో నువ్వు ఏదైనా చేయగలవు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక 22 నుంచి 30 సెట్టింగ్స్ వరకు అన్ని కూడా కాన్ఫిగరేషన్సే ఉంటాయి. ఇవి బేసిక్ సెట్టింగ్ కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్స్ లేకుండా ఒక జర్నల్ ఎంట్రీ కూడా పోస్ట్ అవుతుంది ఎస్ఏపిలో. సో కాబట్టి ఇవి ఎందుకు ఏంటి అనేది ఇవి ఎస్ఏపి కూడా అట్లా డిజైన్ చేశాడు కాబట్టి అవి ఇలా అని చెప్పగలుగుతాం. ఓకేనా, సో ఇవి ఒక 20 సెట్టింగ్స్ తర్వాత దీని మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి, ఎందుకు ఇవన్నీ చేసాము అనేది మీకు ఒక 10 క్లాసులు ఒక 5 క్లాసుల్లో తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం. ఫస్ట్ దానికి ఏంటంటే నేను చాలా సింప్లిఫై చేసి అర్థమయ్యేలాగా చెప్తున్నాను మ్యాక్సిమం. సో కాబట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే మీకు అర్థం కాని పాయింట్ అంటే ఏమి ఉండదు. ఎస్ఏపిలో ఒకసారికి ఏది అర్థం కాదండి. ఓకే, అదే ప్రాబ్లం ఏంటంటే ఎస్ఏపిలో ఒకసారికి ఏది అర్థం కాదు, 2 సార్లు వినాలి. 2 సార్లు వింటే అప్పుడు మీకు ఓపిక్గా పేషెంట్గా కూర్చోవాలి. అంతేగాని సరదాగా ఒకసారి చూసేసి చేసేస్తానంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో 2 సార్లు వీడియోస్ని వాచ్ చేస్తూ చేసుకున్న వాళ్ళకి ఇది గుర్తుండిపోతుంది. అది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఈ టెర్మినాలజీ ఇవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. బట్ డోంట్ వరీ. సో కొంచెం మీరు స్ట్రగుల్ అయినా సరే కొంచెం మీరు ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు ఆటోమేటిక్గా మీ సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసి జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసేలాగా వస్తుంది అన్నమాట. కొంచెం టైం పడుతుంది కాబట్టి నో వరీస్. థ్యాంక్ యూ ఆల్. వీ విల్ కంటిన్యూ ద సెషన్ టుమారో. సార్ ఒక డౌట్ Sir, one small doubt, sir. Yeah. సార్, జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్తో మేము ఒక కంపెనీ క్రియేట్ చేస్తే అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది నేమ్తో, ఆ నేమ్తో అని చూపిస్తుంది సార్. అలాగే బిజినెస్ ఏరియా కానీ ఫంక్షనల్ ఏరియా కానీ సేమ్ నేమ్తో మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలా వీలవుతుంది సార్? ఎలా డిలీట్ చేయాలి సార్? నాకు అర్థమైంది మేడం. జిందాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ ఎస్ఐపి సిస్టంలో ఉంది అంటే నా సిస్టంలో ఆల్రెడీ అది ఉంది. ఓకే, నేను క్రియేట్ చేశాను కాబట్టి మీరేం చేయాలి, జిందాల్ అని తీసుకోకుండా జిందాల్ 1, జిందాల్ 2, జిందాల్ 5 అలా తీసుకోండి. నెంబర్లు మార్చండి లేదా స్పెల్లింగ్ మార్చండి. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి బిజినెస్ ఏరియాలు కానీ ఫంక్షనల్ ఏరియాలు కానీ సేమ్ నేమ్తో ఉండకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి వేరే నంబర్లు వేసుకోండి. 101, 105, 107 అని రాసుకోండి. ఫస్ట్ అదే యూజ్ చేయాలని ఏం లేదు. ఓకే మీకు నచ్చినవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. సార్ అది ఎక్యూరల్ అండ్ డిఫరల్ పోస్టింగ్స్ అంటే ఏంటి సార్? అవి మీకు జిఎల్స్ పోస్టింగ్ తర్వాత చెప్తాను మీకు. అంటే మనం ఫాలో అయ్యేది బుక్స్ ఆఫ్ అకౌంట్ మర్కెంటైల్ లా ఫాలో అవుతున్నాం. అంటే అక్రూవల్ అంటే ఏంటి? సో అంటే మనకి ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ అయింది కానీ పేమెంట్ చేయాలి, ఫ్యూచర్లో చేస్తాం. ఫ్యూచర్లో చేస్తాయి అన్ని కూడా. రెవెన్యూ జనరేట్ అయింది కానీ ఇంకా రిసీవ్ కాలేదు, ఫ్యూచర్లో వస్తుంది. అలాంటివన్నీ అక్రూవల్స్ అంటారు. ఓకే, అంటే ఫ్యూచర్లో వచ్చేవన్నీ కూడా మనకి అక్రూవల్స్, ఫ్యూచర్లో పేమెంట్ చేసేవన్నీ కూడా అక్రూవల్స్ అంటారు. ఓకే ఓకే ఓకే. సో క్యాష్ బేసిస్ అక్రూవల్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు మన జనరల్గా క్యాష్ అంటే ఏంటి? బిర్యానీ షాప్కి వెళ్ళాం, బిర్యానీ తినేసాం, బిర్యానీ తినేసిన తర్వాత ఏం చేయాలి? వెంటనే పేమెంట్ చేసేయాలి, అప్పుడు అయిపోయింది, ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాం. బిర్యానీ సెకండ్ కేసు ఏంటి? బిర్యానీ షాప్కి వెళ్ళాం, బిర్యానీ తినేసాం కానీ బిర్యానీ డబ్బులు ఫ్యూచర్లో కడతాం. సో ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఉంది కదా. సెకండ్ ఏంటి? అక్రూవల్ అంటే ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాం, ఫ్యూచర్లో మనకి డబ్బులు వస్తాయి అన్నవన్నీ కూడా అక్రూవల్స్ అన్నమాట. ఓకే ఓకే. అండ్ డిఫరెన్స్ అంటే మనీ మనకు వస్తుంది, ఫ్యూచర్ లో క్లియర్ పోస్ట్ చేస్తాం. అక్కడ వచ్చినప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాను. ఓకే రైట్.